పెట్రోల్ డీజిల్ రేట్లపై కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ పెంచింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ పై ₹2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే పెంచిన రేట్లు అమల్లోకి రానున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఇంధన రేట్లు తగ్గుతున్నాయి. కానీ భారత్లో మాత్రం పెట్రోల్ రేట్లు పెంచింది కేంద్రం. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పెట్రోల్ డీజిల్ పై ధరల పెరుగుదలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతా ఉంది. ప్రతి లీటర్ పైన ₹2, పెట్రోల్ డీజిల్ పైన ₹2 చొప్పున ఈ ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు కేంద్రం కొద్దిసేపటి క్రితమే గెజిట్ను విడుదల చేసింది. దీని ఇంపాక్ట్ నేరుగా వినియోగదారులపైన పడకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అలాగే పెట్రోలియం సరఫరా చేసేటువంటి సంస్థల మధ్య జరుగుతున్న ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది వారు పే చేస్తూ ఉంటారు. బట్ వారు కూడా భారం తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా వినియోగదారుల మీదనే వారు కూడా భారం మోపుతారు. అయితే గత కొంతకాలంగా దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి పెరుగుదల కానీ తగ్గుదల కానీ లేకుండా స్థిరంగా ఉంది. అది కూడా గరిష్టంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే వేరే విదేశాల్లో పోలిస్తే భారత్లో పెట్రోల్కి సంబంధించినటువంటి ధరల పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఈ మధ్యకాలంలో లేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముంగిట ఒక ₹2 పెట్రోల్ డీజిల్ పైన ₹2 తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్ ఉన్నటువంటి సందర్భంలో పెట్రోల్ రేట్లు భారీగా పెరిగినప్పటికీ, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ అప్పుడు దేశీయంగా పెంచలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నింటిలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ గతంలో ఉక్రెయిన్ రష్యా వార్ సందర్భంలో పెట్రోలియం సంస్థలు నష్టపోయాయి అనేటువంటి కారణంతో ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన తర్వాత కూడా వీటికి సంబంధించినటువంటి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండానే దేశీయంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అమ్మకాలు అనేది కూడా జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి పెంచుతూ ₹2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే 2-3 రోజుల నుంచి పెట్రోలియంకి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ మార్కెట్లలో భారీ పతనం అనేది నమోదవుతూ ఉంది. లాస్ట్ 3-4 ఇయర్స్గా ఎప్పుడు కూడా కనిష్ట స్థాయిలో, అంటే ఆ స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం $59 పైగా $59గా కొనసాగుతూ ఉంది. ఇంత తక్కువ ధరకి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ లభిస్తున్నప్పటికీ దేశీయంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఒకంత ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది దేశం మీద కూడా పడుతూ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి పెట్రోలియం సంస్థలకు కూడా తక్కువ ధరకే పెట్రోల్ కానీ డీజిల్ కానీ లభించినప్పుడు దాని ధరలు ఆటోమేటిక్గా తగ్గుతాయని వాహనదారులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అందుకు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో కేవలం $59 పైగా దొరుకుతున్న నేపథ్యంలో పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించినటువంటి ధరలు తగ్గుతాయి అని సగటు వాహనదారులు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ అందుకు పూర్తి భిన్నంగా ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచింది. అంటే ఆటోమేటిక్గా పెట్రోలియం సంస్థలు కూడా వినియోగదారుల పైన ఆ మేరకు లేకపోతే అంతంలో కొంతవరకు కూడా భారం పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ట్రంప్కు సంబంధించి ట్రంప్ టారిఫ్ ఎఫెక్టు, అలాగే భారత్ చైనా అమెరికా ట్రేడ్ వార్ వల్ల ఈ ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ల నేపథ్యంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు అనేది కూడా తగ్గుతూ వస్తున్నాయి. వాటిని బేస్ చేసుకొని దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని సగటు భారతీయుడు ఆశిస్తే అందుకు పూర్తి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి ₹2 పెంచింది. అది కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి రేపు లేదా ఎల్లుండి అంటే 1-2 రోజుల్లోనే పెట్రోలియం సంస్థలు వీటికి సంబంధించినటువంటి ధరల పెరుగుదలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కేంద్ర ప్రభుత్వం పైన ఆ మేరకు ఒత్తిడి అయితే పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా లభిస్తున్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ వినియోగదారులకు దక్కట్లేదు, వాహనదారులకు లభించట్లేదు.
గరిష్టంగానే దేశంలో పెట్రోలియంకు సంబంధించినటువంటి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన రేట్లు అనేది కూడా ఉన్నాయి. చాలా రోజుల నుంచి వాటికి సంబంధించినటువంటి మార్పులు ఏవి జరగలేదు. కేవలం ఎన్నికల ముందు మాత్రం ఒక ₹2 మాత్రం తగ్గించి కేంద్ర ప్రభుత్వం చేతులు దుడుపుకుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యంత తక్కువ రూపాయలకే, తక్కువ డాలర్లకే ఈ క్రూడ్ ఆయిల్ లభిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి వారదారులకు లభించాలి అనేటువంటి డిమాండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. చూడాల్సి ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెంచిన నేపథ్యంలో ఇటు పెట్రోలియంకు సంబంధించినటువంటి సంస్థలు ఏ మేరకు వాటిని పెంచుతాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించినటువంటి భారాన్ని వినియోగదారులపైన ఏ విధంగా మోపబోతున్నారో దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ₹2 ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ అవి కూడా పెట్రోలియం సంస్థలు ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్గా ఉంటాయి. కానీ వాటికి సంబంధించి ఓవరాల్ ఇంపాక్ట్ అనేది కూడా వినియోగదారుల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని దేశాలపైన ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్ల కారణంగా ప్రస్తుతానికి ఒక ద్రవ్యోల్బణమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఈ ధరలకు సంబంధించినటువంటి పెరుగుతాయనేటువంటి వదంతులు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి భయాందోళనలు కావచ్చు, ముఖ్యంగా చైనా అమెరికా మధ్య నడుస్తున్నటువంటి ట్రేడ్ వార్కు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టిలో ఉంచుకునే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అనేది కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మొన్న $3 ఇవాళ ఒక $4 నుంచి $5 వరకు తగ్గినట్టుగా చెప్తా ఉన్నారు అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్. ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా $10 వరకు తగ్గింది. ఆ $10 తగ్గినప్పటికీ కూడా దేశీయంగా మాత్రం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల విస్మయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సూర్య.